మత్తు వదలరా 2 రిలీజ్ అయి నిన్న ఆదివారంతో 10 రోజులు కంప్లీట్ అయింది. ఈ 10 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే తెలంగాణలో ఈ సినిమా 10 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా 10 కోట్ల గ్రాస్ వచ్చింది. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో 10 రోజుల్లో మత్తు వదలరా 2 20 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే కర్ణాటక నుంచి 2 కోట్లు, ఇక ఓవర్సీస్ మేజర్గా నార్త్ అమెరికా నుంచి 8 కోట్లు గ్రాస్ వచ్చింది. అలా టోటల్గా 10 రోజుల్లో మత్తు వదలరా 2 30 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 14 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 16 కోట్లు అయితే డిస్ట్రిబ్యూటర్లకి 8 కోట్లకు అమ్మారు. 8 కోట్లు వెనక్కి వచ్చి మరో 6 కోట్ల లాభాలతో సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇక ఈరోజు సోమవారం, ఈ సోమ, మంగళ, బుధ, గురు 4 వర్కింగ్ డేస్లో కలెక్షన్స్ పెద్దగా ఉండకపోవచ్చు. ఇక శుక్రవారం దేవరా వస్తుంది కాబట్టి ఇక అన్ని థియేటర్లో దేవరానే ఉంటుంది. సో ఆల్రెడీ ఈ సినిమాకి రావాల్సిన దానికంటే ఎక్కువ కలెక్షన్స్ వచ్చేసాయి. 30 కోట్లు అనేది ఒక చిన్న సినిమాకి అద్భుతం అని చెప్పాలి. ప్లస్ 6 కోట్ల లాభాలు డిస్ట్రిబ్యూటర్లకి. సో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇక ఇంకో వారం 2 వారాల్లో నెట్ఫ్లిక్స్లో వచ్చేస్తుంది, ఓటీటీలో. అది మన శ్రీసింహ కోడూరి అండ్ శ్రీ సత్యాల మత్తు వదలరా 2 రిలీజ్ అయిన మొదటి 10 రోజుల్లో 30 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 14 కోట్లు. సినిమాను డిస్ట్రిబ్యూటర్లు 8 కోట్లకు కొంటే 6 కోట్ల లాభాలతో సినిమా బ్లాక్ బస్టర్. ఓకే, బాయ్.